హాయ్ ఫ్రెండ్స్, నేను అల్లాడుపల్లె దేవాలయాల తిరునాళ్ళ జరుగుతా ఉందని తెలిసింటే వెళ్ళినా. తిరునాళ్ళ ఏదో చిన్నగా జరుగుతాది అని అనుకున్నాము, కానీ బాగా పెద్దగా ఉంది. ఫస్ట్ అయితే వెళ్ళిన పని కానిచ్చేసాం, అదే అండి దర్శనం చేసేసుకున్నాం శివయ్యని. నెక్స్ట్ బయటకు వచ్చి మన ముఖ్యమైన పని అదే ఫుడ్ ఎక్స్ప్లోర్ అవ్వడం. ఎక్స్ప్లోర్ అవుదామని వెళ్తా ఉంటే ఎన్నెన్ని స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఏమి, లేడీస్ ఐటమ్ స్టాల్స్ ఏమి, బొమ్మలేమి, ఒక సైడ్ ఎగ్జిబిషన్, గేమ్స్ మొగోళ్ళకి. చుట్టుపక్కల ఊర్ల నుండి జనాలు కూడా చాలా మంది వచ్చినారు. ఇంకా మేము ఫస్ట్ అయితే వాటర్ మెలన్ కప్ తీసుకున్నాము, ఇది 20 పడింది. ఇంకా క్యాబేజ్ మంచూరియా అప్పుడే వేడివేడిగా వేస్తా ఉంటే అది ఒక ప్లేట్ తీసుకున్నాము, అదైతే 50 రూపీస్ పడింది. నెక్స్ట్ స్పైసీగా పుల్లపుల్లగా ఏదైనా తిందాం అనుకున్నాము, బొరుగులు మిక్చర్ తీసుకున్నాం, ఇది 20. నెక్స్ట్ స్వీట్ బండిలో పేని ఉంటే అది ట్రై చేసిన 30 రూపీస్ పడింది. ఇంకా మా వాళ్ళు బాసంతి హల్వా, గులాబ్ జామ్ అవి ఇవి అని ట్రై చేసినారని. మళ్ళీ సమోసా స్టాల్లో ఏదో పాకం సమోసా అని ఉంటే అది ట్రై చేసినాం, అది కూడా బాగునింది, 10 రూపీస్ ఇది. లాస్ట్ లో నాకు కంఫర్ట్ ఫుడ్ వచ్చి ఇడ్లీ అండి, అదొక ప్లేట్ తీసుకున్నా. ఇంకా మా వాళ్ళు అయితే దోశలు పూరీలని ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకున్నారు. అలా ఒక్కోటి రికార్డ్ చేసుకుంటూ నచ్చింది తింటూ అలా తిరునాళ్ళ మొత్తం ఎక్స్ప్లోర్ చేసేసరికి నీరసం వచ్చింది. ఒక్క రోజు కోసం ఇంత భారీ సెటప్ పెట్టినారంటే నిజంగా గ్రేటే కదా. మీరు కూడా తిరునాళ్ళని ఎంజాయ్ చేసింటే కమెంట్స్ లో చెప్పండి ఏమేం చేసినారో. బాయ్.